హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళైనా చాలా సింపుల్గా టేస్టీగా ఈ ఫ్రై చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలను తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను చూపించిన సైజ్ నిమ్మకాయను ఒకటి కట్ చేసుకొని నిమ్మకాయ రసం కూడా అందులో వేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ అయ్యి ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఇలా ముక్కలకు మొత్తం పట్టిన తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ప్యాన్ మీద వేసుకోవాలి. అవన్నీ అలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కలను ఒక సైడ్ వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత నేను చూపించిన విధంగా తిప్పుకుంటూ రెండవ వైపు కూడా వేయించుకోవాలి. అలా చేప ముక్కలని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన చేప ముక్కల ఫ్రై రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.